closer. I am S.V. Prasad. Now I teach issue of debentures and redemption. Debentures meaning. A debenture is an instrument issued by a company under its common seal as acknowledgement of a debt. It contains a contract for replacement of the principal amount on or before a specified date and for payment of interest at a fixed rate until the principal sum is repaid. According to Section 212 of the Companies Act, debenture includes debenture stock, bonds, and any other security of a company, whether constituting a charge on the assets of the company or not. కంపెనీ వ్యాపారాన్ని విజయవంతంగా నడపడానికి వాటా మూలధనం చాలనప్పుడు కొన్ని ఆర్థిక ప్రయోజనాల కొరకు కంపెనీ ప్రజలకు డిబెంచర్లు జారీ చేసి ధనాన్ని సేకరిస్తుంది. ఈ ధనాన్ని రుణపూర్వక మూలధనము అంటారు. వాటా మూలధనం మాదిరిగానే రుణపూర్వక మూలధనాన్ని అంచనా వేసి కొన్ని యూనిట్లుగా విభజిస్తారు. ఒక్కొక్క యూనిట్ను డిబెంచర్ అంటారు. దీనిని కొన్నవారిని డిబెంచర్ హోల్డర్, డిబెంచరుదారు అంటారు. వీరికి కంపెనీ డిబెంచర్ పత్రంను జారీ చేస్తుంది. డిబెంచర్ పత్రము అంటే కంపెనీ తీసుకున్న అప్పుకు కంపెనీ డిబెంచరుదారుకు ఇచ్చే అప్పు రసీదు. డిబెంచర్ హోల్డర్ ప్రతి సంవత్సరము కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా నిర్ణీతమైన వడ్డీ రేటు ప్రకారం వడ్డీ చెల్లించబడుతుంది. కంపెనీ పరిసమాప్త సందర్భంలో వాటాదారుల కంటే ముందు వీరికి అసలు సొమ్ము చెల్లించడం జరుగుతుంది. కంపెనీల చట్టం ప్రకారం డిబెంచరు అనగా డిబెంచరు అనే దానిలో డిబెంచర్ స్టాకు, బాండ్లు లేదా కంపెనీ యొక్క ఏ ఇతర సెక్యూరిటీలైనా చేరి ఉంటాయి. వీటి కంపెనీ ఆస్తుల మీద ఛార్జీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫ్యూచర్స్ ఆఫ్ డిబెంచర్స్. A certificate acknowledging the debt owed by the company to the person named therein. Promise to repay the principal amount on or before a specified date. Promise of periodic payment of interest at a fixed rate. Promise details of the security, if any. డిబెంచర్ యొక్క ముఖ్య లక్షణాలు. ప్రజల నుంచి ధనాన్ని సేకరించడానికి డిబెంచర్ను కంపెనీ జారీ చేస్తుంది. అప్పును అంగీకరిస్తూ కంపెనీ ఇచ్చిన లిఖిత రూపంలో డిబెంచర్లు ఉంటాయి. వీటిని కంపెనీ అధికార ముద్రతో జారీ చేస్తుంది. అప్పుగా స్వీకరించిన సొమ్మును భవిష్యత్తులో నిర్ణీతమైన రోజున గాని తరువాత గాని చెల్లింపు చేయబడుతుందనే వాగ్దానం ఇందులో ఉంటుంది. డిబెంచర్ హోల్డర్ ప్రతి సంవత్సరం కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా నిర్ణీతమైన వడ్డీ రేటు ప్రకారం వడ్డీ చెల్లించబడుతుంది.
కంపెనీ ఆస్తులపై ఛార్జీ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కంపెనీ పరిసమాప్తి సందర్భంలో వాటాల మీద కంటే ముందుగా వీటిపై సొమ్ము చెల్లించబడుతుంది. టైప్స్ ఆఫ్ డిబెంచర్స్. డిబెంచర్ రకాలు. Some secret point of view. Simple debentures and mortgage debentures. And second one, performance point of view. Redeemable debentures and irredeemable debentures. Priority point of view. First debentures and second debentures. From recording point of view, bearer debentures, registered debentures. From conversion point of view, convertible debentures and non-convertible debentures. Security point of view, simple debentures. These debentures are also known as unsecured debentures. They does not have any security on company assets. సాధారణ డిబెంచర్లు, వీటినే హామీ లేని డిబెంచర్లు అంటారు. వీటి కంపెనీ ఆస్తులపై ఎటువంటి తనఖా హక్కు ఉండదు. Redeemable debentures. These debentures are redeemable, repayable at the end of the stipulated period mentioned in the bond. విమోచనీయ డిబెంచర్లు. ఈ రకమైన డిబెంచర్లు బాండ్లో నిర్ణీత కాలంలో తిరిగి చెల్లిస్తారు. ఇరెడెంబుల్ డిబెంచర్స్, అవిమోచనీయ డిబెంచర్లు. These debentures will be repayable at the opinion of the company or at the time of liquidation of the company. అవిమోచనీయ డిబెంచర్లు. ఈ రకమైన డిబెంచర్ను ఒక నిర్ణీత కాలం పూర్తి అయిన తర్వాత గాని లేక కంపెనీ మూసివేసేటప్పుడు గాని తిరిగి చెల్లిస్తారు. బేరర్ డిబెంచర్స్. బేరర్ డిబెంచర్స్ నమోదు చేయబడ్డ bearer debentures. The name and address of these debentures holders have not registered in the books of the company. They are transferred by mere delivery. బేరర్ డిబెంచర్స్. డిబెంచర్దారుల పేరు, చిరునామా కంపెనీ పుస్తకాల్లో నమోదు చేయరు. వీటిని అమ్మినప్పుడు సులభముగా బదిలీ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ డిబెంచర్స్, నమోదైన డిబెంచర్లు. These debentures are registered in the books of the company. The name and addresses of these debentures holders are entered in the registered.
ఈ రకమైన డిబెంజర్లు వివరాలు కంపెనీ పుస్తకాల్లో నమోదు చేస్తారు. డిబెంజర్దారుల పేర్లు, చిరునామా పుస్తకాల్లో నమోదు చేస్తారు. కన్వర్టబుల్ డిబెంజర్స్ and convertible debentures. These debentures holder are given any opinion to convert their debentures into preference and equity shares under certain conditions after certain period. మార్గయోగ్యమైన డిబెంజర్లు ఈ రకమైన డిబెంజర్దారులకు ఒక ప్రత్యేకమైన అవకాశం ఇస్తారు. వారు ఇష్టానుసారంగా కంపెనీ యొక్క డిబెంజర్లను ఆధిక్యపు వాటాలు లేక ఈక్విటీ వాటాలుగా కొన్ని షరతులకు లోబడి మార్చుకోవచ్చు. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్ అండ్ డిబెంజర్స్. వాటాలు మరియు డిబెంజర్ల మధ్య భేదాలు. నేచర్ స్వభావం. దీస్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ఓనర్స్ ఫండ్. ముఖ్యంగా యాజమాన్యపు నిధుల్లో ఒక భాగమై ఉంటాయి వాటాలు. డిబెంజర్స్ దీస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ బారోడ్ ఫండ్స్. తీసుకున్న అప్పు నిధుల్లో ఒక భాగంగా ఉంటాయి డిబెంజర్స్. వాటి యొక్క స్థాయి స్టేటస్. ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. షేర్స్ అనేవి కంపెనీలో యాజమాన్యంగా కలిగి ఉంటారు. క్రేటార్స్ ఆఫ్ ది కంపెనీ డిబెంజర్స్. కంపెనీకి రుణదాతలుగా కలిగి ఉంటారు డిబెంజర్లు. ఓటింగ్ రైట్స్ ఓటు హక్కులు. దే గెట్ ఓటింగ్ రైట్స్ బై షేర్ హోల్డర్స్. వాటాదారులు ముఖ్యంగా ఓటు హక్కుని కలిగి ఉంటారు. దే డు నాట్ గెట్ ఓటింగ్ రైట్స్. డిబెంజర్ హోల్డర్స్ కి ఎటువంటి ఓటు హక్కు కూడా ఉండదు. కంట్రోల్ నియంత్రణ. కంట్రోల్ ఆఫ్ ది కంపెనీ లైస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. నియంత్రణ కంపెనీ నియంత్రణ పై వారికి సర్వ హక్కులు కలిగి ఉంటాయి ఈక్విటీ వాటాదారులకి. దే హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ది అఫైర్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ నిర్వహణలో ఎటువంటి నియంత్రణ కలిగి ఉండరు డిబెంజర్ హోల్డర్స్. రైట్ టు రిటర్న్. తిరిగి హక్కు పొందటం. ఈక్విటీ షేర్ హోల్డర్స్ హ్యావ్ నో రైట్ టు గెట్ రెగ్యులర్ రిటర్న్ ఇన్ కేస్ ఆఫ్ లాసెస్. ఈక్విటీ వాటాదారులు లాభాల సందర్భంలో తప్ప నష్టాలు ఏర్పడ్డప్పుడు ఎటువంటి వాపస్సు తీసుకునే అవకాశం వారికి ఉండదు. దే హ్యావ్ లీగల్ రైట్ టు గెట్ రెగ్యులర్ అమౌంట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ when company is not earning profit. లాభాలు సంపాదించలేని సమయంలో కూడా నష్టాలతో సంబంధం లేకుండా డిబెంజర్దారులు వడ్డీ పొందే హక్కును కలిగి ఉంటారు.